అందరికీ నమస్తే. మరొక కొత్త వీడియోతో ముందుకొచ్చేసానమాట. ఇవాళ వీడియో ఏంటంటే మీరైతే చాలామంది స్పాంజ్ ఫిల్టర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దాని ప్రాబ్లమ్ అయితే మీలో అందరూ కూడా ఫేస్ చేస్తుంటారన్నమాట. నాకు కూడా ఆ ప్రాబ్లమ్ అయితే వచ్చిందనమాట ఇవాళైతే. మనం ఎంత స్పీడ్ పెట్టినా అయితే స్లోగా అయితే వస్తుంటాయన్నమాట. క్లీన్ కూడా అంత సాధారణంగా అవ్వదు. నేను ఈ ప్రాబ్లమ్ అయితే ఎలా సాల్వ్ చేసుకున్నా మీకైతే చూపిస్తాను రండి. దీన్నైతే మనమైతే ఏ స్పాట్‌కి అయితే ఆ పాట్ అయితే రిమూవ్ చేసుకున్న తర్వాత కింద ఈ బాటమ్‌లో పార్ట్ ఉంటుంది కదా! దాన్ని అయితే తీసుకొని ఒక కటింగ్ ప్లేట్ అయితే ఓపెన్ చేయాలి. మీకు చూపిస్తాను చూడండి. మీరైతే చాలా కేర్‌ఫుల్‌గా అయితే చేయండి. ఎందుకంటే చిన్న చిన్న డ్యామేజెస్ అవుతుంటాయన్నమాట. చూడండి నేను ఎలాగైతే ఓపెన్ చేశానో ప్లాస్టిక్ పాట్ కాబట్టి అయితే కొంచెం స్లోగా అయితే ప్రెషర్ అయితే పెట్టకండి. ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీరైతే చూసుకొని నేనైతే ఎలాగైతే ఓపెన్ చేశానో దాన్నైతే. ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే ఆ రెండాటిని కూడా శుభ్రంగా అయితే క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. టూత్ బ్రష్‌తో అయితే ఫుల్‌గా క్లీన్ చేసిన తర్వాత అయితే చూడొచ్చు మనకైతే ఆక్సిజన్ అయితే ఎలా వస్తుందో బయటికి పొట్టు. మన ట్యాంక్ కూడా ఎనీ టైమ్ అయితే క్లీన్ ఉంటుందన్నమాట. మీ అందరికి ఒక డౌట్ అనేది వస్తుందన్నమాట. వీడైతే స్పాంజ్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తుంటాడని చెప్పేసి. మన ఫ్లోరాన్ ట్యాంక్‌లో ఉండే స్పాంజ్ ఫిల్టర్ అనమాట. ఇదైతే చూడొచ్చు మన ఫ్లోరాన్ గడి స్పాంజ్‌ని అయితే ఎలా కొరికాడో. ఫస్ట్ వీడియో, లాస్ట్ వీడియోలో కూడా చూసుకున్న కట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్‌స్టాలో ఫాలో అయితే యూట్యూబ్‌లో కూడా సపోర్ట్ అయితే చేయండి.